మనిషికి పెంపుడు కుక్కలకు ఉన్న బంధం కొన్నిసార్లు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎంతలా అంటే హృదయం ద్రవించిపోయేలా. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆర్మీ అధికారులను కూడా కంటతడి పెట్టించింది. ఎందుకంటే తన స్నేహితుడు చనిపోయినా వదిలిపెట్టలేదు. ఒకటి కాదు, రెండు కాదు, 4 రోజుల పాటు రక్షణగా ఉంది. మంచు తుఫాను, గడ్డకట్టే చలి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. కానీ ఆ చిన్ని కుక్క తను పెంచిన యజమానిని వదల్లేదు. ఎంత ప్రేమ ఉంటే అక్కడ అలా ఉండిపోతుంది. ఏడాదిన్నర కూడా లేని ఆ పిట్బుల్ చూపించిన ప్రేమ, దయ, రక్షణ మాటల్లో వర్ణించలేదని ఆర్మీ అధికారులు తెలియజేశారు. జనవరి 22న వికసిత్ అనే బ్లాగర్ కు వీడియోలు, ఫోటోలు తీయడం ఇష్టం. ఇతనిది హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని మారుమూల ప్రాంతమైన బార్మోర్ గ్రామం. వికసిత్ వయసు 19 ఏళ్లు. జనవరి 19న తన బాబాయ్ కొడుకు 14 ఏళ్ల పీయూష్ తో కలిసి హిమాచల్ లోని బారామణి మాత ఆలయం దగ్గరలోని కొండ మీదకు వెళ్లాలని అనుకున్నారు. ఆ రోజున తన తల్లికి విషయం చెబితే సరేనంది. తనకు ఎంతో ఇష్టమైన పిట్బుల్ ను కూడా వెంట తీసుకొచ్చుకున్నాడు. దానికి ఆహార నీళ్లు కూడా తీసుకొచ్చాడు. ముగ్గురికి కావలసినంత భోజనం, నీళ్లు ఉన్నాయి. వికసిత్, పీయూష్లు కొండ మీదకు కష్టపడి చేరుకున్నారు. వీడియోలు తీస్తూ ఫోటోలు తీసుకున్నారు. గుడి ఉన్న కొండ పైభాగం నుంచి ఫోటోలు, వీడియోలు తీస్తూ మురిసిపోయారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకున్నారు. ఇంతలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా మంచు మొదలైంది. దీంతో వికసిత్ తల్లి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పింది. నేను సేఫ్ గానే ఉన్నానని చెప్పాడు. పీయూష్ తండ్రి కూడా వికసిత్ కి ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారని అడిగారు. తొందరగా రావాలని కోపడ్డారు. వాతావరణం మారిపోయింది. మంచు కొండలు జారుతాయి, రావాలి అని చెప్పారు. సరే అని ఇక బయలుదేరదామనుకున్నారు. కానీ బయలుదేరలేదు. మరో గంటకు పైగా అక్కడే గడిపారు. అయితే వాతావరణంలో మార్పులను అంచనా వేయడంలో పొరపాటు పడ్డారు. పాదాలకు భారీ సైజు బూట్లు, స్వెటర్లు, మంకీ క్యాప్లు, గ్లౌజులు వేసుకున్నారు. అవి తమకు రక్షణ ఇస్తాయనుకున్నారు. కానీ మంచును ఊహించలేదు. ఒకేసారి టెంపరేచర్ 0 degrees కు పడిపోయింది. భారీగా మంచు కురవడం మొదలైంది. దీంతో వికసిత్, పీయూష్ తల్లిదండ్రులు కలత చెందారు. అప్పటికే పీయూష్ తన కొండ మీద ఉన్న ఫోటోలను తన సోదరులకు పంపాడు. మంచు పెరగడంతో వికసిత్ కు ఫోన్ చేశారు. ఫోన్ కలవలేదు. కనీసం రింగ్ కూడా కాలేదు. దీంతో వాళ్ళు భయపడ్డారు. 0 degrees సెంటిగ్రేడ్ కి ఫోన్ పాడైపోయి ఉంటుందనుకున్నారు. ఇంటికి వస్తారేమోనని చాలాసేపు ఎదురు చూశారు. సాయంత్రం కావస్తున్నా కూడా సమాచారమే లేదు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ వాళ్ళు ఆ మంచు కొండ మీదకు వెళ్లలేరు. దీంతో ఇండియన్ ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్ కు జిల్లా ఎస్పీ సమాచారం ఇచ్చి 2 కుర్రాళ్ల గురించి విషయం చెప్పి రక్షించాలని కోరారు. అయితే మంచులో కనీసం హెలికాప్టర్ కూడా వెళ్ళలేని పరిస్థితి. పైగా రాత్రి సమయంలో 0 నుంచి -9కి పడిపోయింది. మంచు తుఫాను పెరిగింది. అసలు కనీసం మనుషులు వెళ్ళలేని పరిస్థితి. వాతావరణం ఆ రోజు నుంచి అనుకూలించలేదు. కానీ ఎక్కడో కొండ మీద రాయి కింద దాక్కుని ఉంటారులే అనుకున్నారు. భద్రంగా ఉంటారని భావించారు. కానీ హెలికాప్టర్ వెళ్ళడానికి మొదటి రోజు వీలు పడలేదు. దీంతో ఎయిర్ ఫోర్స్, స్థానిక పోలీసులు డ్రోన్లను కొండ మీదకి ఎగరేశారు. కానీ కనిపించలేదు. కనీసం డ్రోన్లను చూసైనా వాటి దగ్గరకు వస్తారని భావించారు. అది కూడా జరగలేదు. చివరికి మంచు కాస్త తగ్గింది. దీంతో 2 హెలికాప్టర్లతో కొండ చుట్టూ 3 రోజుల పాటు 10 సార్లు తిరిగారు. కానీ ఎక్కడా కూడా ఇద్దరి ఆచూకీ దొరకలేదు. మరోవైపు మనుషులు పైకెళ్లే పరిస్థితే లేదు. హెలికాప్టర్లు కూడా అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే భారీగా మంచు తుఫాన్తో పాటు కొండల మీద నుంచి గాలి. దాదాపు 3 రోజుల పాటు వారి శ్రమ వృధా అయింది. అయితే 4వ రోజున ఇక ఆర్మీకి చెందిన మౌంటైన్ క్లైంబర్స్ ను రంగంలోకి దించారు. కానీ మంచులోకి కాళ్లు దిగబడిపోతున్నాయి. వాళ్ళు కూడా వెళ్లాలంటే భయపడిపోయారు. కానీ ఆ ఇద్దరు పిల్లల గురించి హెలికాప్టర్ల సాయంతో ఓ చోట దిగి ఆ తర్వాత కొండ మీదకి వెళ్లారు. కానీ ఎటు చూసినా కూడా మంచే కనిపిస్తుంది. ఆ ఇద్దరు కుర్రాళ్ళు అసలు కనిపించడం లేదు. గుడి చుట్టూ వెతికారు. కానీ ఎక్కడా లేరు. ఫోన్ కలవడం లేదు. మళ్లీ వారి ప్రయత్నాలకు అడ్డు తగిలింది. ఎక్కడని ఎలా వెతకాలా అని అనుకున్నారు. అడుగు జాడలు కూడా ఉండవు. ఎందుకంటే మంచు కురుస్తుంది. చివరకు ఓ అంచనాకొచ్చారు. ఎక్కడో మంచులో పడిపోయి ఉంటారు. లేదంటే 0 degrees సెంటిగ్రేడ్ కు చనిపోయి ఉంటారని సైనికాధికారులు భావించారు. కానీ ఆపరేషన్ మాత్రం ఆపలేదు. చుట్టూ వెతకాలని మోకాళ్ళలోతు మంచు దిగబడే చోటు నుంచి చుట్టూ వెతుకుతూ ఉండగా ఇంతలో మంచు పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఆర్మీకి చెందిన ఏరియాలో ఓ చెట్టు దగ్గర, పొదల దగ్గర గజగజ వణుకుతున్న చిన్న పిట్బుల్ వారికి కనిపించింది. దీంతో అక్కడే ఉంటారని అనుకున్నారు. ఆ పిట్బుల్ గజగజ వణికిపోతూ ఉంది. శక్తి లేకున్నా మనుషులను చూడగానే అరుస్తుంది. అయితే ఆర్మీ అధికారులు దగ్గరికి వెళ్లారు. అక్కడే వికసిత్ మృతదేహం కనిపించింది. దీంతో ఒక్కసారిగా అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ పక్కనే పీయూష్ మృతదేహం కూడా ఉంది. వారిద్దరి కోసం ఆ పిట్బుల్ తన స్నేహితుల మృతదేహాలకు రక్షణగా ఉంది. మంచులో కూరుకుపోయి వికసిత్, పీయూష్లు చనిపోయారు. ఆ ప్రాంతంలో క్రూర మృగాలు కూడా ఉంటాయి. అయినా కూడా ఈ పిట్బుల్ వారి కోసం అక్కడే ఉంది. మంచులో వణికిపోతూ ఎవరిని దగ్గరకు రానివ్వడం లేదు. ఆకలిని, చలిని తట్టుకుంటూ కాపలాగా ఉంది. వారిద్దరిని వదిలిపెట్టలేదు. కనీసం సైనికులు వెళ్ళినా దగ్గరకే రానివ్వడం లేదు. దాని ప్రేమ చూసి
ఎమోషనల్ అయ్యారు. ఆ కుక్కను మచ్చిక చేసుకోవడానికి అరగంట పట్టింది. అయినా కూడా వికసిత్ శవాన్ని ముట్టుకొనివ్వడం లేదు. చివరకు హెలికాప్టర్ ద్వారా వెటర్నరీ డాక్టర్ వచ్చాడు. చిన్న మత్తిచ్చి కుక్కను నిద్రపుచ్చారు. ఏడాదిన్నర పిట్బుల్ ధైర్యం, ప్రేమ, సాహసం చూసి అందరూ కూడా అక్కడ ఎమోషన్ అయ్యారు. నెల వయసు నుంచి వికసిత్ దానిని ప్రాణంగా పెంచుకున్నాడు. చివరకు వికసిత్ ప్రాణం పోయినా కూడా అక్కడ నుంచి కదలలేదు. చలికి కూడా పారిపోయే ప్రయత్నం చేయలేదు. పొదల్లో దాక్కునేందుకు కూడా చూడలేదు. పక్కనే పడుకుంది. సైనికులను చూసి లేచి అరవడం మొదలు పెట్టింది. ఇక ఆ కుక్కకు మత్తిచ్చిన తర్వాత వికసిత్, పీయూష్ల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించారు. ఆ కుక్కకు కూడా చికిత్స అందించారు. 4 రోజుల పాటు నీళ్లు, అన్నం లేకున్నా వారిని కాపాడిన ఆ చిన్న కుక్కకు ఎంత విశ్వాసం. మరోవైపు ఒక్కగానొక్క కొడుకు వికసిత్ చనిపోవడంతో తల్లి కన్నీటి పర్యంతం అవుతోంది. చదువు మానేసిన వికసిత్ బ్లాగులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. వ్యాపారం పెట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. కొన్నేళ్ల క్రితమే తండ్రి చనిపోయాడు. పాలమ్మి అతన్ని తల్లి పోషిస్తోంది. మరోవైపు పీయూష్ కు తల్లిదండ్రులు, 3 సోదరులు, ఓ సోదరి ఉన్నారు. అయితే టెంపరేచర్ ను అంచనా వేయడంలో వికసిత్, పీయూష్లు ఫెయిల్ అయ్యారు. వాతావరణం మారగానే కనీసం గుడి వరకు వచ్చినా సరిపోయేది. కానీ గుడి నుంచి వెనుక వైపుకి వెళ్లారు. వారికి ఏమాత్రం అవకాశం ఉన్నా వచ్చేవారేమో. కానీ ఆ చలి వారి ప్రాణం తీసింది. చెట్టు దగ్గర రక్షణ పొందాలనుకుని తప్పు చేశారు. చలికి అక్కడే చనిపోయారు. వారిపై కూడా మంచుంది. ఆ చిన్న కుక్క మాత్రం వారి మృతదేహాలపై మంచును తొలగిస్తూ 4 రోజుల పాటు మృతదేహాల కాపలా ఉందని చంబా ఏఎస్పీ దినేష్ కుమార్ మీడియాకు తెలియజేశారు. పిట్బుల్ ఆరోగ్యం మెరుగుపడగానే దాన్ని వికసిత్ తల్లికి అప్పగించారు. ఆ కుక్కను పట్టుకొని ఆమె రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ठीक है कौन है आप